బిడ్డ గుర్తుంచుకో. కానీ చేసినటువంటి అంత అవినీతి చేసిందే చేసి ఈరోజు ఏదో శుద్ధ పూసల్లాగా మాట్లాడుకుంటా ఒకటే రెండా ఇదే గోదావరి ప్రాజెక్టు కానీ, ఇదే కృష్ణా జలాలు కానీ, ఇదే రాష్ట్రంలో వాడుతున్నటువంటి ఏ నదుల మీదనన్నా కాంగ్రెస్ కట్టినటువంటి ప్రాజెక్టులు నాగార్జున సాగర్ చూసుకో, శ్రీశైలం చూసుకో, ఇంకా ఇతరత్ర ఏ బ్యారేజ్ అయినా సరే, ఏ డ్యామ్ అయినా సరే కాంగ్రెస్ కట్టింది. 70 ఏళ్ళైనా కూడా ఇంత కూడా చెక్కు చెదరకుండా అట్లనే ఉంటుంది. మేము 70 ఏళ్ళు కడితే ఇంతవరకు ఒక్క బీడు బారదు, వేసిన సున్నం జరగదు. కానీ మీరు కట్టిన 3 ఏళ్లకే 1,00,000 కోట్లు పెట్టి కడితే 3 ఏళ్లకే కుప్ప కూలిపోతుంది. ఇది అబద్ధమా? ఎన్నికలకు ముందే జరిగినటువంటి విషయం కదా కాళేశ్వరం కథ. కాళేశ్వరం కుప్ప కూలిపోయింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనికి విచారణకు ఆదేశిస్తే ఈరోజు 18 నెలల నుంచి ఒక రిటైర్డ్ జడ్జి అధికారంలో ఈరోజు విచారణకు వారికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా విచారణ జరిగి పూర్తిగా చట్టపరంగా ఏం చేయాలో వాళ్ళ పని చేస్తున్నారు, విచారణ చేయబడుతున్నారు. కట్టడంలో ఎంత నాణ్యత ఉంది, కట్టడంలో ఎంత లోపం ఉంది, ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహాలు ఏంది, వీళ్ళు పాటించిన సలహాలు ఏంది అని పూర్తిగా అన్ని విధాల విచారణ చేసి అన్ని ఒక్కతాటి మీదకి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఈరోజు చట్టం ముందు ఉంచి విచారణ చేయబడుతోంది. దానికి మీరు భయపడి రంకెలెందుకు వేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. ఓదికు నీ బిడ్డనేమో ఇడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా పెట్టి మా నాయన ఒంటి మీద ఈగ వాళ్ళని ఇయ్యను అంటది. నువ్వేమో రేవంత్ రెడ్డి గారికి ఇష్టం వచ్చినట్ల నోటికొచ్చిన కూతలు కూస్తావు. కానీ తప్పు చేసేటప్పుడు సిగ్గు లేదా? తప్పు చేసేటప్పుడు తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది ప్రజలు 8 లక్షల కోట్లు ఈరోజు మింగేసి అప్లపాలు చేసినప్పుడు సిగ్గుశరం లేదా? ఏ రోజో ఒక రోజు తిన్నదంతా కక్కాలి అని తెలివి లేదా? నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు జైలుకు పంపిస్తారో జైలుకు పోతారో అనే భయంతో మాట్లాడుతున్నావు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏ తప్పు చేయకుండా కేవలం ఒక డ్రోన్, నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేస్తేనే 14 రోజులు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టిన రోజులు మర్చిపోయినావా బిడ్డ నువ్వు? ఏం తప్పు చేయకుండా. కానీ ఈరోజు తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల సొమ్ము దోపిడీ చేసి ఇంకా ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల మాట్లాడుతున్నావా నువ్వు? నోటికి హద్దు లేదు, అదుపు లేదు. గతంలో మాట్లాడుతుంటే నువ్వు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడొచ్చా ఈ విధంగా అంటున్నావు. మరి నీ సిగ్గు ఎక్కడ పోయింది? నీ భక్తి ఎక్కడ పోయింది? నీ భయం ఎక్కడ పోయింది? నీకంటూ ఒకటి వేరేకంటూ ఒకటి చట్టము కానీ రాజ్యాంగం కానీ మీ నాయనకు తిడితే వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రే కదా, వయసులో ఎంతటి వారైనా ఆ కుర్చీ గౌరవించాలి కదా. మరి నువ్వెందుకు గౌరవిస్తలేవు? ఎందుకు తిడుతున్నావు నోటికి వచ్చినట్ల? నువ్వు ఒక్క శాఖ తీసుకో. ఈ రోజుకి మీరు చేపట్టినటువంటి ఒక్క ప్రభుత్వం 2014లో మీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత 2023 నవంబర్ 30 తారీఖు వరకు మీరు చేసినటువంటి దోపిడీ ఇంత అంతనా? ఏ శాఖ తీసుకున్నా ఎక్కడన్నా దోపిడీ లేకుండా ఉందా? ఎక్కడన్నా అప్పుల పాలు కాకుండా ఉందా? విద్యుత్ శాఖ తీసుకుంటే దోపిడీనే, సివిల్ శాఖ తీసుకుంటే దోపిడీనే, ధరణి తీసుకుంటే దోపిడీనే. మీ చెల్లెలు మీ నాన్న గారాల పట్టి ముద్దుల బిడ్డ జాగృతి పేరు మీద బతుకమ్మ పేరు మీద చేసినటువంటి దోపిడీ ఇంత అంత కాదు. కాళేశ్వరం దోపిడీనే. ఒక్క దోపిడీ అన్నా దోపిడీ లేనటువంటిది ఉన్నదా? ఎక్కడన్నా అవినీతి లేనటువంటిది ఉన్నదా? ఎక్కడన్నా ఒక్కటన్నా కార్యక్రమాలు సక్రమంగా చేసిండ్రా? నీ అంతెందుకు సంతోష్ రావు చెట్లు నాడతా అని చెప్పి హరితహారం చెప్పి చేసినటువంటి 1000 కోట్ల రూపాయల దోపిడీ తెలియదా? ఏ ఒక్క దాంట్లోనన్నా మీరు దోచుకుంది, మీరు స్కాములు చెయ్యంది ఉన్నదా? ఏ దాంట్లోనన్నా అప్పుల పాలు చెయ్యంది ఉన్నదా? పేరుకు ప్రభుత్వం నడిచింది 10 ఏళ్ళు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుప్ప కూల్చేసి ఒక్క రూపాయి కూడా కనీసం ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఖజానా ఖాళీ చేసినటువంటి మీరు ఈరోజు మేము చేస్తున్నటువంటి ప్రజలు మాకు ఇస్తున్నటువంటి ఆదరణ కానీ మేము చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తుంటే కన్నుగుట్టి మా మీద 24 గంటలు ఏడుపు, 24 గంటలు తిట్లు తప్ప వేరే ఏం రాకొచ్చింది మీకు? నిజంగా వ్యతిరేకించాలి అని అంటే మాట్లాడండి. మేము ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తున్నాం, మీరు గతంలో చేసినటువంటి దోపిడీ ఏంది, ఏం చేసిండ్రో మీరు చెప్పుకోండి. వచ్చి 10 ఏళ్లలో చేసినటువంటిది ఏంది, అవినీతి చేసింది పక్కన పెడదాం. మీరు చేసిన అభివృద్ధికి ఎంత ఖర్చు అయింది? సరే 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద ఈరోజు అవినీతి జరిగిందంటున్నాం. 1,00,000 కోట్లు 8 లక్షల కోట్లలో 1,00,000 కోట్ల రూపాయలు పక్కన పెడదాం. మిగిలిన 7 లక్షల కోట్లు ఏ విధంగా దోపిడీ జరిగింది, ఎందుకు అప్లపాలైనా అది ఒక్కసారి వివరణ ఇవ్వండి. మేమైతే అసెంబ్లీలో పూర్తిగా చర్చలు పెట్టి
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చి ఇగో ఈ విధంగా అవినీతి జరిగింది, ఈ విధంగా మరి బీడులు వారింది, ఈ విధంగా కుంగిపోయింది, ఈ విధంగా కూలిపోయింది అని ప్రతి ఒక్కటి మేము ఆధారంతో సహా మేము చూపించినాం. మరి మీకు దమ్ముంటే 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టినరు అనేది చూపియాలి, ఎందుకు అప్లపాలైంది అని చూపియాలి, ప్రతి నెల వచ్చే ఆదాయం ఎక్కడ పోయింది, అదనంగా 8 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పులైనాయి, పోనీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదన్నా నెరవేర్చిన అంటే ఏమీ లేదు. ఇస్తా అన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గోవిందా, ఇంటికో ఉద్యోగం గోవిందా, 3 ఎకరాలు దళితులకు భూమి గోవిందా, ఏమీ ఇయ్యకుండానే 8 లక్షల కోట్ల అప్పయింది. ఆ విషయమే ఈ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే మాకు అడిగే హక్కు లేదా? ఏం చేసిరు? 8 లక్షల కోట్లు ఎందుకు అవినీతి పాలైంది, ఎందుకు అప్పుల పాలైంది, ఎందుకు దోపిడీకి గురైంది, ఎందుకు ప్రజల సొమ్ము నాశనం చేసిండ్రు, స్కాములు చేసిండ్రు అని అడిగే దమ్ము అడగాల్సినటువంటి అవసరం మాకు లేదా? చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా?